అది ఏజెన్సీ ప్రాంతం. ఆ ప్రాంతం గుండా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. వేసవికాలం వస్తుందంటే అక్కడ ఇసుక మేసేందుకు డేగల్లా వాలిపోతుంటారు అక్రమ రవాణాదారులు. అక్కడ ఓ సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. ఇసుక మాఫియా సామ్రాజ్యంలోకి వెళ్లే ధైర్యం చేయాలంటే ప్రాణాలను గాల్లో వదిలేసుకోవాల్సిందే. అక్కడ నుంచి తిరిగి రావాలంటే భగవంతునిపై భారం వేసి వెళ్లాల్సిందే. అంత భయంకరంగా ఉంటుంది. అలాంటి ప్రాంతానికి వెళ్ళి వార్త సేకరించాలంటే కేజీఎఫ్ సినిమాను మైమరిపించే స్థాయిలో ఆ ఇసుక మాఫియాకు అధికార బలమా, అధికారుల బలమా, అమ్యమ్యాల ధైర్యమా? వివరాల్లోనికి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చార్ల మండల పరిధిలోని పెద్దపల్లి గిరిజన సొసైటీ ఇసుక ర్యాంపుల్లో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయి. గోదావరి తల్లి ఒడిలో భారీగా మిషన్ మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నా కేజీఎఫ్ సినిమాలు తలపించే స్థాయిలో ఇసుక మాఫియా జరుగుతుందంటే ఎవరి అండదండలతో జరుగుతుంది? ఇసుక బకాసుర్లు ఏమాత్రం జంకడం లేదు. ఇసుక అక్రమాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా గురువారం ఉన్నత స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇవేమి పట్టనట్టు పెద్దపల్లి సొసైటీ ఇసుక ర్యాంపు నిర్వాహకులు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిబంధనలను గోదావరి ఒడ్డున పాతరేసి భారీ మిషన్లతో గోదావరి తల్లి గర్భాన్ని చీలుస్తూ కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఏ అధికారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా వెంటనే అవతల వ్యక్తులకు సమాచారం వెళ్తుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరు పట్టించుకోకుండా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ స్థానిక తహసీల్దారు ఏమాత్రం స్పందన లేదు. పై స్థాయి అధికారులు ఏది చెప్పినా పెడచెవిన పెట్టడమే జరుగుతుండడంతో ప్రభుత్వ ఖజానాకు అధికారులే గండి కొడుతున్నారని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా గిరిజనుల బ్రతుకుల బాగు కోసం గిరిజన సొసైటీ ర్యాంపు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంటే చెట్టు చూపించి కాయలు అమ్ముకున్నట్లు మంత్రుల పేర్లు చెప్పి ఈ అడ్డగోలు వ్యాపారానికి తెరలేపుతున్నారు. అడిగిన వారిని బెదిరింపులతో భయపెడుతూ అడ్డొచ్చిన వారిపై అట్రాసిటీ కేసు పెడతాము, జీవితంలో ఎవరైనా మా జోలికి రావాలంటే భయపడేలా చేస్తామంటూ బెదిరింపులు చేయడంతో వారిపై కన్నెత్తి కూడా చూడడానికి సామాన్యులు జంకుతున్నారు. స్థానిక అధికారులకు సైతం వాటాలు ఉన్నట్లు అధికారుల ప్రవర్తన తీరు కనిపిస్తుంది. సొసైటీ క్వారీలలో కేవలం ట్రక్కులు తిరగాల్సిన దాన్ని విస్మరించి పూర్తిగా ప్రతి పనికి భారీ వాహనాలు ఉపయోగించి స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించకుండా అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ దర్జనకు అలవాటు పడ్డ అక్రమార్కులు గిరిజనులకే ఉపాధి కల్పించకుండా మిషన్ మైనింగ్ నిర్వహిస్తూ గిరిజనుల పొట్టను కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం చలనం లేదు. భద్రాద్రి జిల్లాలో మైనింగ్ శాఖ అధికారులు ఉన్నారా లేరా అనే ప్రశ్న జిల్లా ప్రజల్లో మిగిలిపోతుంది.